ఛానల్. ఈరోజు వీడియోలోని స్మాల్ సైజ్ బ్లౌజెస్కి అలాగే బిగ్ సైజ్ బ్లౌజెస్కి డిఫరెన్స్ ఏంటనేది చెప్పబోతున్నానండి. అలాగే బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీస్తున్నాం కదా, అలాగే ఎందుకు క్రాస్ తీయాలనేది కూడా ఇలాంటి డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ముందుగా బ్యాక్ పార్ట్లోని ఎక్కడెక్కడ ఏవే టిప్స్ ఫాలో అవుతే మనకి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుందని చూపించబోతున్నానండి. ఈ రెండు బ్యాక్ పార్ట్స్ చూస్తున్నారు కదండి, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చేసిన స్మాల్ సైజెస్ అలాగే బిగ్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇవి వాటిల్నే నేను యూస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, రెండిటికి లెంత్ అనేది తేడా ఉంది, అలాగే విడ్త్ కూడా తేడా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ స్మాల్ సైజ్ బ్లౌజెస్కి నెక్ అనేది అంటే నెక్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంది. అలాగే షోల్డర్ దగ్గర చూస్తున్నారు కదా, ఒక హాఫ్ ఇంచ్ షేప్ తీసినట్టు కనిపిస్తుంది కదండి ఈ స్మాల్ సైజ్ బ్లౌజెస్కి. అలాగే ఈ షోల్డర్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ పెట్టానండి. అలాగే బిగ్ సైజ్ బ్లౌజెస్ చూస్తున్నారు కదా, నెక్ లెంత్ అనేది 10 ఇంచెస్ అండి, అంటే డీప్ ఎక్కువండి. దీనికి చూపిస్తున్నాను చూడండి, ఇది 8 ఇంచెస్, అంటే ఇది తక్కువ అన్నమాట డీప్. వీటికి షోల్డర్స్ దగ్గర ఎందుకు ఇలా డిఫరెన్స్ ఉందని చెప్పబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం లెంత్ ఎప్పుడైతే నెక్ డీప్ అనేది పెంచుతామో షోల్డర్స్ ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలండి. అంటే 3 ఇంచెస్ కదండి షోల్డరు, ఈ 3 ఇంచెస్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని 2.5 అనేది పెట్టానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నెక్ లెంత్ అంటే డీప్ మాట, డీప్ ఎప్పుడైతే మనం పెంచుతున్నామో షోల్డర్లోని ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి. అంటే షోల్డర్ మార్కింగ్ చేస్తాం కదండి, మార్కింగ్ చేసేటప్పుడే మీరు ఫస్టే ఆది బ్లౌజ్లోని నెక్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ తర్వాత ఎక్కువ ఉంటే అప్పుడు షోల్డర్ ఎంతైతే వస్తుందో దాంట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసేసుకొని మార్కింగ్ అనేది చెయ్యాలండి. ఇదిగోండి, ఇక్కడ షోల్డర్ మొత్తం 6 ఇంచెస్ వచ్చిందండి. అలాగే నేను షోల్డర్ డౌన్ వచ్చి 6.5 అనేది పెట్టాను. ఈ డౌన్లో ఎలాంటి చేంజ్ అనేది చేయకూడదండి. అలాగే ఎప్పుడైతే నాకు ఫస్ట్ నేను షోల్డర్ మార్కింగ్ చేసిన తర్వాత అలాగే షోల్డర్ డౌన్ మార్కింగ్ చేసిన నెక్ లెంత్ అనేది చెక్ చేశానండి. అప్పుడు 6 ఇంచెస్లోని ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకొని 5.5 అనేది పెట్టానండి. అంటే నెక్ దగ్గర మాత్రం నేను తగ్గించలేదు, ఈ షోల్డర్ దగ్గర నుంచి, అంటే ఈ నెక్ దగ్గర నుంచి కాకుండా ఈ ఓపెన్ సైడ్ ఉంది కదండి, ఇటు సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకున్నాను. అప్పుడు 3 ఇంచెస్లోని హాఫ్ ఇంచ్ తగ్గించేసుకుంటే 2.5 అనేది అయ్యిందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అలాగే ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్కి ఇక్కడ చూస్తున్నారు కదండి, షోల్డర్ షేప్ అనేది, అంటే ఇక్కడ నెక్ అనేది ఎక్కువ డీప్ అనేది లేదండి, నెక్ డీప్ ఎక్కువ లేదు కాబట్టి నేను షోల్డర్ షేప్ అనేది తీసాను. ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, బిగ్ సైజ్ బ్లౌజ్కి నెక్ డీప్ ఎక్కువ ఉండబట్టి నేను షోల్డర్లోని ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకుని మార్కింగ్ అనేది చేశానండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ నడుము దగ్గర ఈ క్రాస్ ఎందుకు కట్ చేయాలనేది కూడా చూపిస్తున్నానండి. ఇలాగ ఈ క్రాస్ అనేది మనకి డాట్ వర్క్ అండి, అంటే డాట్కి ఇటువైపుకి రాకూడదండి, డాట్ వరకు ఈ క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బ్లౌజ్ అనేది స్ట్రైట్గా ఉంది కదండి, అంటే మనం డాట్ స్టిచ్ చేయలేదు కాబట్టి బ్లౌజ్ అనేది స్ట్రైట్గా ఉంది. స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఇలా కిందకి వచ్చేస్తుందండి, ఇలా కింద సైడ్కి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే మీకు బ్లౌజ్ అనేది స్ట్రైట్గా ఉండదండి. అందుకని ఈ హాఫ్ ఇంచ్ మనం కట్ చేసుకుంటే అలాగా రాకుండా ఉంటుందండి. ఇక్కడ నేను ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్ ఉంది కదండి మార్కింగ్, దీనికి నేను కట్ చేసి చూపిస్తానండి, ఎందుకంటే దీనికి షేప్ తీయట్లేదు, ఈ బిగ్ సైజ్ బ్లౌజ్ షేప్ తీస్తాను. ఇక్కడ మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మీకు తెలుస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ డాట్ మార్కింగ్ని ఇటు సైడ్కి కూడా నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే 2 సైడ్స్ మీకు డాట్ మార్కింగ్ చేసి అది చూపిస్తేనే కదండి కరెక్ట్గా అర్థమవుతుంది, అందుకని మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా క్రాస్ కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఒకసారి మీ బ్లౌజెస్ అంటే మీరు ఆల్రెడీ యూస్ చేసిన బ్లౌజెస్ని ఒకసారి చూడండి, నడుము దగ్గర కొంచెం డౌన్ అయ్యి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి కూడా ఒకసారి చూడండి, ఆ బ్లౌజ్కి తర్వాత మీరు స్టిచ్ చేసిన బ్లౌజ్కి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, ఇలాగ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, స్టిచ్ చేసిన తర్వాత ఇటువైపు చూస్తున్నారు కదండి స్ట్రైట్ ఉంది, ఇటువైపు నేను డాట్ పట్టుకున్న వైపుకి డౌన్ అయ్యి ఉంది. చూస్తున్నారు కదండి, నేను ఇది కట్ చేసి కూడా చూపిస్తానండి. ఇదిగోండి, ఇలాగ డాట్కి ఒక మార్కింగ్ సైడ్కి ఇలాగ కట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇదిగోండి ఈ డాట్లో చూపిస్తాను చూడండి, ఇటు సైడ్ డాట్ ఉంది కదండి, ఈ డాట్ని ఈ 2 మార్కింగ్స్ మొత్తం 3 మార్కింగ్స్ కదండి,
మిడిల్ మార్కింగ్ వదిలి ఇటు సైడ్ మార్కింగ్ ఇలా పట్టుకొని మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదండి. అందుకని నేను ఇటు సైడ్ కటింగ్ చేసి మళ్ళీ ఇంకొక మార్కింగ్కి ఇలాగ పేపర్ అనేది పిన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా పిన్ చేస్తాను కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పేపర్ కదండి. పేపర్ కొంచెం డౌన్ అనేది అవ్వట్లేదు, పైకే లెగుస్తుంది. క్లాత్ మీద అయితే మీకు క్లియర్గా కనిపించును. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా పిన్ చేసిన తర్వాత ఇటువైపు షేప్ అనేది నడుము దగ్గర డౌన్ అయ్యింది. అలాగే ఇటు సైడ్ చూస్తున్నారు కదండి, స్ట్రైట్గా ఉంది. ఇటు సైడ్ కొంచెం డౌన్ అయ్యి ఉంది, మీకు కనిపిస్తుంది కదండి క్లియర్గానా. అలాగే ఇటువైపు డాట్ని కూడా నేను కట్ చేసి ఒకసారి చూపిస్తానండి. ఇదిగోండి కట్ చేసి పిన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇలాగా నడుము వైపు అంటే స్టిచ్చెస్ వైపుకి క్లాత్ అనేది కొంచెం డౌన్ అయ్యి ఉంది. చూస్తున్నారు కదండి, అంటే స్ట్రైట్గా లేదు. మనం ఈ క్రాస్ కట్ చేయకుండా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇలాగ ప్రాబ్లం అనేది వస్తుందండి. అంటే మీకు స్ట్రైట్గా ఉండదు. ఇలాగా చూడండి, స్కేల్తో కూడా నేను చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు కదండి. ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 1/4 ఇంచు అంత వస్తుందండి. ఇది కూడా మీరు స్టిచ్ చేసిన తర్వాత అంటే క్లాత్ మీద డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ క్రాస్ అనేది కట్ చేసుకుంటే ఒక 1/2 ఇంచు కూడా రాదండి, 1/4 ఇంచు అంతే వస్తుంది. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇలాగ క్రాస్ అనేది కట్ చేయకుండా స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది ఇలా కిందకి వచ్చేస్తుందండి నడుము దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగ కిందకి అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దాని మీద క్రాస్ కట్ చేసి అలాగే మీకు పిన్ చేసి చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను మార్క్ చేసి చూపించాను స్కేల్తోని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నడుము దగ్గర నుంచి ఇలా మార్క్ చేసాను కదా, ఆ లైన్ వరకు స్ట్రైట్గా ఉంది. ఇంకా ఈ ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచు కిందకి డౌన్ అయ్యి ఉంది కదండి, చూస్తున్నారు కదా. ఇదేండి డిఫరెన్స్ అనేది. ఇప్పుడు నేను ఈ 1/2 ఇంచు కూడా నేను కట్ చేసి ఈ బ్యాక్ పార్ట్ మీద నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలాగా 1/2 ఇంచ్ అనేది కట్ చేసేస్తున్నాను, షేప్ తీస్తున్నాను. ఈ షేప్ తీయడం కూడా డాట్కి ఓపెన్ సైడ్ వరకు మనం షేప్ తీయాలండి, ఫోల్డింగ్ సైడ్ వరకు రాకూడదండి. అంటే డాట్కి ఇటువైపుకి మనం రాకూడదు. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. సేమ్ ఇందాకలా బ్యాక్ పార్ట్కి ఎలాగైతే కట్ చేసి పిన్ చేస్తాం అలాగే దీనికి కూడా కట్ చేసి పిన్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఇలాగా పిన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పిన్ చేసిన తర్వాత షేప్ అనేది డౌన్ అవ్వలేదు. చూస్తున్నారు కదండి, సేమ్ ఇటు సైడ్ ఎలాగైతే ఉందో దీనికి పిన్ చేయలేదు కదండి, సేమ్ అలాగే ఇది కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ముందు కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్కి, దానికి దీనికి డిఫరెన్స్ అనేది. ఇదిగోండి ఇది స్ట్రైట్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ నేను స్కేల్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి డాట్ దగ్గర నుంచి డాట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా ఈ నడుము దగ్గర స్ట్రైట్గా ఉంది. కానీ ముందు బ్యాక్ పార్ట్కి మనం డాట్ స్టిచ్ చేసిన తర్వాత నడుము దగ్గర క్లాత్ అనేది కొంచెం డౌన్ అయ్యింది కదండి. ఇంకోండి రెండిటికి డిఫరెన్స్ ఏంటో మీరే చూస్తున్నారు కదా. అలాగే ఇటువైపు డాట్ కూడా కట్ చేసి పిన్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఇలా పిన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, పేపర్ అనేది స్ట్రైట్గా ఉంది, డౌన్ అనేది అవ్వలేదు. అలాగే ముందు పేపర్ కటింగ్ చేసాం కదండి, దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ పేపర్ అనేది డౌన్ అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. రెండిటికి డిఫరెన్స్ ఏంటనేది అంటే బ్యాక్ పార్ట్లోని నడుము దగ్గర షేప్ తీసిన తర్వాత బ్లౌజ్ ఎలాగ ఉంటుంది, అలాగే షేప్ తీయకంటే స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఎలాగ ఉంటుంది అనేది ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది కదండి. అలాగే బ్యాక్ పార్ట్లోని షోల్డర్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో అలాగే షేప్ ఎందుకు తీయాలని డౌట్స్ అనేది మీకు క్లియర్ అయ్యింది కదండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో కూడా బిగ్ సైజ్ అంటే ఏంటి, స్మాల్ సైజ్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు చూపిస్తానండి. ఇలాగా పేపర్ కటింగ్స్ రెండింటిని తీసుకున్నాను, చూస్తున్నారు కదండి. ఇది వచ్చి స్మాల్ సైజ్ బ్లౌజ్ది, ఇది వచ్చి బిగ్ సైజ్ బ్లౌజ్ది అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రెండిటికి డాట్స్ అనేది ఒకలాగే ఉన్నాయి. అంటే ఈ రెండిటికి 3 డాట్స్ అనేది వస్తుంది. దీంట్లో అయితే ఎలాంటి చేంజ్ అనేది లేదండి. అలాగే షోల్డర్ విడ్త్ ఎంత అనేది మీకు చెప్పాను కదండి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా, దీనికి షోల్డర్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ పెట్టానండి. ఒక 1/2 ఇంచ్ మీద లోతు తీసాను, అలాగే ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది పెట్టానండి. ఇది ఈ బిగ్ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ డౌన్ వచ్చి 6.5, లోత్ అనేది ఒక 30 ఇంచ్ మీద తీసానండి. అలాగే దీనికి ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది పెట్టాను. ఇక్కడ చూస్తారు కదా, 1 ఇంచ్ కంటే ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది పెట్టానండి. అలాగే ఈ 2 బ్లౌజెస్కి డాట్స్ అనేవి 3 ఉన్నాయండి, చూస్తున్నారు కదండి. 3 డాట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్కి మెయిన్ డాట్ చూస్తున్నారు కదండి, వెడల్పు అనేది తక్కువగా ఉంది. అలాగే బిగ్ సైజ్ బ్లౌజ్కి డాట్ అనేది వెడల్పు అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది అంటే ఈ 1/2 ఇంచ్ ఈ 1/2 ఇంచ్ రెండు ఒకలాగే ఉన్నాయి. కానీ డాట్ అనేది
చేంజ్ అయింది, అలాగే ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది కూడా చేంజ్ అయింది కదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్కి ఎక్స్ట్రా అనేది పెట్టలేదు. ఎందుకు ఆ డిఫరెన్స్ అనేది కూడా చూపిస్తున్నానండి. ఈ స్మాల్ సైజ్కి నడుము వచ్చి 7.5 ఇంచులు కదండి. ఇదిగోండి నేను ఇక్కడ రాసి కూడా చూపిస్తున్నాను. 7.5 కదండి, ఈ 7.5 అనేది ఇక్కడ రాస్తున్నాను. అలాగే ఈ బిగ్ సైజ్కి వచ్చి నడుము అనేది 8.5 అండి. అలాగే చెస్ట్ వచ్చి 10 ఇంచెస్ కదండి ఈ బిగ్ సైజ్కి, ఈ స్మాల్ సైజ్కి 9 ఇంచెస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నడుము చేంజ్ అయింది, అలాగే చెస్ట్ చేంజ్ అయింది కదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ స్మాల్ సైజ్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాం, ఈ బిగ్ సైజ్కి 1 ఇంచ్ పెట్టాం, కానీ ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కదండి. అలాగే ఎందుకు మార్క్ చేయాలని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 7.5 ఉంది కదండి, నడుము లూజ్ కరెక్ట్గా మనకి 7.5 అనేది రావాలి. ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇలాగా ఈ మార్కింగ్ వరకు చెక్ చేసుకోవాలండి. ఇక్కడికి 2.5 వచ్చింది, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ మార్కింగ్ నుంచి 2.5 చేయాలండి. ఎందుకంటే ఈ 2 మార్కింగ్స్ని ఇలాగ స్టిచ్ చేసేస్తాం కదండి. స్టిచ్ చేసి డాట్ అనేది ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఈ మిడిల్లో మార్కింగ్ అనేది పైకి వచ్చేస్తుంది. అంటే ఈ 2 మార్కింగ్స్ ఒక దగ్గర ఉంటాయి కదండి, అందుకనే ఈ మార్కింగ్ వరకు 2.5, అలాగే ఇటు సైడ్ మార్కింగ్ దగ్గర రాబడికి 2.5 దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇలాగ కర్వ్ షేప్ ఇస్తూ ఇలాగా టేప్ అనేది చెక్ చేసుకుంటూ చూస్తున్నారు కదండి. 7.5 అనేది కరెక్ట్గా వచ్చింది. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 7.5 అనేది మనకు కరెక్ట్గా మెజర్మెంట్ లైన్కి 7.5 అనేది వచ్చిందండి. మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్ అనేది కూడా మనకు కరెక్ట్గా ఉంది. అంటే మనం డాట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా 7.5 అనేది వస్తుంది. ఎక్స్ట్రా మనం ఎంతైతే మెజర్మెంట్ పెట్టుకున్నాం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా, 1 ఇంచ్ కూడా మనకు కరెక్ట్గా వస్తుందండి. అంటే ఈ చిన్న సైజ్ బ్లౌజెస్కి డాట్ అనేది 1.5 పెడతాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోద్దండి. దీంట్లో అయితే ఎలాంటి చేంజ్ లేదండి. ఇప్పుడు నేను ఇదిగోండి బిగ్ సైజ్ బ్లౌజ్కి కూడా చూపిస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి చూడండి ఇటువైపు మార్కింగ్ వరకు చూస్తే 3 ఇంచెస్ వచ్చింది. ఇదే 3 ఇంచెస్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదండి, అది వదిలేసి నేను ఫస్ట్ మెజర్మెంట్ లైన్ ఉంది కదండి, ఆ మెజర్మెంట్ లైన్ వరకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మెజర్ చేసుకుంటే ఈ మెజర్మెంట్ లైన్కి మనకి కరెక్ట్గా 7.5 వచ్చింది. అంటే మనకి 8.5 రావాలి కదండి, 7.5 వచ్చింది, అంటే తక్కువ అయిపోతుంది. అంటే క్లాత్ అనేది మనకి తక్కువ అయిపోతుంది. అదే నేను మెజర్మెంట్ లైన్ కాకంటే సరేలే ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా అని చెప్పేసి ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి కూడా చూస్తే చూడండి కరెక్ట్గా ఇక్కడికి 8.5 అనేది వస్తుంది. ఇదిగోండి నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇలాగే 8.5 అనేది వచ్చింది. అప్పుడు మన ఎక్స్ట్రా పెట్టిన 1 ఇంచ్ అనేది అస్సలు ఉండట్లే కదండి. అంటే ఒక 1/2 ఇంచ్ కంటే ఇంకా తక్కువ మీద క్లాత్ అనేది ఉంటుంది. అప్పుడు మనం పెట్టిన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా రాలేదని అర్థమే కదండి. అందుకనే నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసానండి. ఇగోండి చూపిస్తున్నాను మరొకసారి. ఇలాగా 8.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను కదండి, ఈ డాట్ దగ్గరికి, ఈ డాట్ దగ్గరికి 8.5 వచ్చింది. అక్కడి నుంచి చూస్తే మనకి ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ మెజర్మెంట్ అనేది కూడా కలిపితే కరెక్ట్గా మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది వస్తుంది. ఇలాగా స్మాల్ సైజెస్కి బిగ్ సైజెస్కి మార్కింగ్ అనేది చేంజ్ అవుతుందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఎందుకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది స్మాల్ సైజెస్కి బిగ్ సైజెస్కి అనేది కూడా నేను చెప్తానండి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోనే మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ కోసం 1 ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా పెడతాం కదండి. ఇదిగోండి ఇక్కడ నేను రాసి కూడా చూపిస్తున్నాను. ఈ 1 ఇంచ్ అంత క్లాత్ అంటే ఇటు సైడ్కి ఒక 1 ఇంచు, అలాగే ఈ డాట్కి ఒక 1 ఇంచ్ అనేది పెడతాం కదండి. అంటే బ్యాక్ పార్ట్లోని 2 ఇంచెస్ అనేది మనం పెడుతున్నాం. అంటే ఈ డాట్కి 1 ఇంచ్ అనేది పెడుతున్నాం కదండి. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా 2 పార్ట్స్ కదండి, ఈ 2 పార్ట్స్కి ఈ 1 ఇంచ్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది అండి. ఇవ్వండి నేను స్మాల్ సైజ్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఈ డాట్ ఉంది కదండి, ఈ డాట్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఒక 1.5 ఇటు సైడ్ ఒక 1.5 అని పెట్టాం కదా. అంటే క్లాత్ వచ్చి మొత్తం 2.5 క్లాత్ అనేది మనకి డాట్ కోసం ఉంది కదండి. మనం బ్యాక్ సైడ్ పెట్టింది డాట్ కోసం 1 ఇంచే కదండి. అంటే ఈ 2.5లో 1 ఇంచ్ అనేది మైనస్ చేస్తే మనకి ఇంకా 1.5 అంత క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ 1.5 అంత క్లాత్ ఎక్స్ట్రా ఎక్కడ వస్తుందంటే మనం 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టినప్పుడు అది 1 ఇంచ్ అవుతుంది కదండి బ్యాక్ సైడ్కి. కానీ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కరువు షేప్ ఇస్తాం కదండి, ఈ కరువు షేప్లోని మనకి క్లాత్ అనేది ఎక్కువ వస్తుందండి. అంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఈ కరువు షేప్లోని మనకి ఎక్స్ట్రా అనేది వస్తుంది. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి.
కరెక్ట్గా మనం డాట్ అనేది 1.5 పెట్టడం వల్ల మన ఈ కరువు షేప్ ఇవ్వడం వల్ల చిన్న సైజ్ బ్లౌజెస్కి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా, ఈ కరువు షేప్లోనే మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది అన్నమాట. అందుకని చిన్న సైజ్ బ్లౌజెస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఈ పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఇక్కడ చూస్తున్నారు కదండి, డాట్ అనేది 1.5 అనేది తీసాం. అంటే 3 ఇంచెస్ క్లాత్ అనేది మనకి డాట్ కోసం వెళ్ళిపోతుంది. ఈ 3 ఇంచెస్ అంటే మనం బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ పెట్టాం కాబట్టి 1 ఇంచ్, అంటే ఇక్కడ 3 ఇంచ్ అంటే 1 ఇంచ్ మైనస్ చేసి 2 ఇంచెస్ అంత క్లాత్ మనకి రావాలి. 2 ఇంచెస్ అంత క్లాత్ రావాలంటే మనకి చెప్పాను కదండి, స్మాల్ సైజ్ బ్లౌజెస్కి కరువు షేప్ తీసినప్పుడు మనకి క్లాత్ సరిపోతుంది కదా, అలాగే ఈ బిగ్ సైజ్ బ్లౌజెస్ కూడా అలాగే వస్తుందండి. కానీ ఇంకా మనం 1 ఇంచ్ అంటే ఈ 3 ఇంచ్లోనే ఒక 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్లో ఈ కరువు షేప్లో ఒక 1 ఇంచో లేదంటే ఒక 1.5 ఇంచో క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇంకా క్లాత్ అనేది తక్కువ అవుతుంది కదండి, ఈ తక్కువైన క్లాత్ని మనం తీసుకోకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోదండి. అలా సరిపోవడం వల్ల అక్కడ మనకి తేడా అనేది వస్తుంది. అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత సరేలే సెట్ అయిపోయిందిలే అని చెప్పేసి మనం ఎలాగో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుని సెట్ చేసుకుంటాం. కానీ అది కరెక్ట్ మెజర్మెంట్ అనేది కాదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. ఇలాగ ఫ్రంట్ పార్ట్ని కూడా బ్యాక్ పార్ట్కి ఎలాగైతే డాట్ అనేది పిన్ చేస్తాను, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా పిన్ చేసి చూపిస్తున్నానండి. ఇలాగా డాట్ అనేది మైనస్ అయిపోయింది కదండి, ఇక్కడ 3 ఇంచెస్ అనేది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగ పెట్టి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఈ డాట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా అంటే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టిన తర్వాత ఈ డాట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, నడుము దగ్గర ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్ 2 కరెక్ట్గా వచ్చే చూస్తున్నారు కదండి, సమానంగా ఉంది. మనకి క్లాత్ అనేది సరిపోయింది. అలా కాకుండా ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోకంటే గొండి ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఈ 1 ఇంచ్ని మైనస్ చేసేసి, అంటే మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోకుండా మనం కటింగ్ చేస్తే స్టిచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ అయిపోతుంది, బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువైపోతుంది నడుము దగ్గర. ఇలా ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు, స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి ఎక్కడైతే ఎక్కువ వస్తుందో ఆ క్లాత్ అనేది కట్ చేసేస్తాం కదండి. అలా కట్ చేయడం రాంగ్ అండి. అంటే మనం కరెక్ట్గా మనం స్టిచ్ చేయట్లేదని అర్థమండి. ఎందుకంటే ఇలాగా అంటే మీకు చూపిస్తున్నాను కదండి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటనేది. ఇలాగ మీరు కటింగ్ చేసి స్టిచ్ చేస్తే మాత్రం ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, స్మాల్ సైజ్ బ్లౌజెస్కి బిగ్ సైజ్ బ్లౌజెస్కి ఎలా మార్క్ చేయాలని. అంటే మనకి స్మాల్ సైజెస్కి బిగ్ సైజ్ బ్లౌజ్కి మార్కింగ్ అనేది ఎక్కడ చేంజ్ అవుతుందంటే మెయిన్ డాట్ వల్ల అండి. ఈ మెయిన్ డాట్లోని ఇలాగే ఈ డిఫరెన్స్ ఉండబట్టి మనకి మార్కింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి, డాట్ మనం వెడల్పు పెంచబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా మనం తీసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది బిగ్ సైజ్ బ్లౌజెస్కి. అంటే బిగ్ సైజ్ బ్లౌజెస్కి డాట్ అనేది ఎక్కువ పెడుతున్నాం కాబట్టి మనకు క్లాత్ అనేది సరిపోదండి. అలాగే స్మాల్ సైజ్ బ్లౌజెస్కి డాట్ అనేది తక్కువ పెడతాం కాబట్టి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఎలాగైతే పిన్ చేస్తానో అలాగే పిన్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటనేది మీకు అర్థమైంది కదండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మనకు తెలుస్తేనే కదండి ఏ సైజ్ బ్లౌజెస్ అయినా మనం స్టిచ్ చేయగలుగుతాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగ పిన్ చేసి చూపిస్తున్నాను, కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదండి, స్మాల్ సైజ్ బ్లౌజెస్కి అలాగే బిగ్ సైజ్ బ్లౌజెస్కి మార్కింగ్ ఎలా చేయాలనేది. ఇక్కడ మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి. ఇక్కడ నేను అదే రాస్తున్నాను, స్మాల్ సైజ్ బ్లౌజ్ అని. అలాగే ఇటువైపుది బిగ్ సైజ్ బ్లౌజ్ అండి. ఇక్కడ ఈ స్మాల్ సైజ్ బ్లౌజెస్కి బిగ్ సైజ్ బ్లౌజెస్కి మార్కింగ్ అనేది తేడా ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇదిగోండి, ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్కి డాట్ అనేది 1.5 పెడతామండి. అందుకని చెప్పేసి దానికి మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం తీసుకోవసరం లేదు. ఇదిగోండి, ఇక్కడ నేను రాసి కూడా చూపిస్తున్నాను. డాట్ అనేది 1.5 పెడతాం కాబట్టి మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకునే అవసరం లేదండి. కానీ బిగ్ సైజ్ బ్లౌజెస్కి డాట్ అనేది 1.5 పెడతాం కాబట్టి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల మీ బ్లౌజ్ని మీరు కరెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారండి. అంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు బిగినర్స్కి అసలు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికే నేను ఇంత క్లియర్గా ఈ వీడియో అనేది చేస్తున్నానండి.
అలాగే స్మాల్ సైజ్ బ్లౌజెస్కి బిగ్ సైజ్ బ్లౌజెస్ అంటే ఏంటో కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు తెలుస్తుంది కదండి, బ్లౌజ్ లెంత్ అనేది చేంజ్ అయ్యింది. అలాగే హైట్ అంటే ఈ చిన్న సైజ్ బ్లౌజ్లోనే హైట్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు అండి. అలాగే బిగ్ సైజ్ బ్లౌజెస్ కూడా హైట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు అండి. అంటే హైట్ ఒకటి చేంజ్ అవుతుందండి. అలాగే చెస్ట్ కూడా చేంజ్ అవుతుందండి. అంటే చెస్ట్ చేంజ్ అవ్వడం అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. 40 ఉన్న వాళ్ళకి ఒక 40ని 4 పార్ట్స్ కింద చేస్తే 10 ఇంచెస్ వస్తుందండి. అలాగే 42ని చేస్తే మనకి 10.5 అనేది వస్తుంది. అలాగే 44ని చేస్తే ఒక 11 ఇంచెస్ అనేది వస్తుంది. అంటే చెస్ట్ కూడా చేంజ్ అవుతుంది కదండి. చెస్ట్ చేంజ్ అవుతుంది, అలాగే లెంత్ అనేది చేంజ్ అవుతుంది. కానీ డాట్స్కి మనం మెజర్మెంట్స్ పెట్టాం కదండి, ఆ మెజర్మెంట్స్లో అనేది ఎలాంటి చేంజ్ అనేది ఉండదండి. ఈ సైజెస్ అన్నిటికీ డాట్ మార్కింగ్స్ అనేది ఒకలాగే ఉంటాయండి. చెస్ట్ ఒకటే చేంజ్ అవుతుంది, అలాగే లెంత్ అనేది ఒకటే చేంజ్ అవుతుందండి. డాట్ వచ్చి మెయిన్ డాట్ వచ్చి 1.5 అండి. అలాగే లెంత్ వచ్చి 3 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ నేను అదే రాస్తున్నానండి. మెయిన్ డాట్ వచ్చి 1.5 అనేది రాస్తున్నాను. అలాగే స్మాల్ సైజ్ బ్లౌజెస్ అంటే 30 to 38 వరకు అండి. అంటే వీటిల్లో చేంజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. 30 అంటే మనం దాన్ని 4 పార్ట్స్ కింద చేస్తే 7.5 అనేది అవుతుందండి. అలాగే 32ని చేస్తే 8 ఇంచెస్ వస్తుందండి. అలాగే 34ని చేస్తే 8.5 అనేది వస్తుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదండి. చెస్ట్ కూడా చేంజ్ అవుతుంది, అలాగే లెంత్ కూడా చేంజ్ అవుతుంది. అంటే హైట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఈ రెండిట్లో చేంజ్ అవుతుంది. కానీ మెయిన్ డాట్లోని అలాగే డాట్ మార్కింగ్స్లోని ఎలాంటి చేంజ్ అనేది ఉండదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత క్లియర్గా మీకు ఎవ్వరూ చెప్పరండి. నేను ప్రతిదీ మీకు అర్థం అవ్వాలని చెప్పి, అంటే వీడియో చూసిన తర్వాత ఎలాంటి డౌట్ అనేది మీకు ఉండకూడదని నేను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే నేను బిగినర్గా, అంటే నేను నేర్చుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది వచ్చేవండి. అంటే స్మాల్ సైజెస్ అని స్టిచ్ చేసేసేదాన్ని. బిగ్ సైజ్ రాబడికి క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువైపోయిందండి. అలా తక్కువైపోగానే బ్యాక్ పార్ట్లోనే ఎంతైతే ఎక్స్ట్రా వస్తుందో ఆ ఎక్స్ట్రాని కట్ చేసేదాన్ని. కానీ నాకు అదొక, అంటే నేను కరెక్ట్గా స్టిచ్ చేయలేకపోతున్నాను ఒక ఫీలింగ్ అయితే ఉండేదండి. అంటే నేను ఎక్కడైతే నాకు మిస్టేక్ అవుతున్నాయో ఆ మిస్టేక్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది ప్రతిదీ నేను మార్కింగ్ అనేది చేంజ్ చేసుకుంటూ వచ్చానండి. అంటే నాకు మనీ వేస్ట్ అయ్యేది, అలాగే టైం కూడా వేస్ట్ అయ్యేదండి. అంటే చాలా బ్లౌజెస్ పాడవడం కూడా అయ్యేది. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు బిగినర్స్కి రాకూడదని చెప్పి నేను ఇంత క్లియర్గా మీకైతే చెప్తున్నానండి. ఇక్కడైతే మీకు బిగ్ సైజెస్ బ్లౌజెస్కి అలాగే స్మాల్ సైజ్ బ్లౌజెస్కి డిఫరెన్స్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా ఎలాగ మనం ఏవే టిప్స్ ఫాలో అవుతే బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుందని కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ 2 సైజెస్కి క్రాస్ పీస్లు, అలాగే హుక్ బెల్ట్, కాజా బెల్ట్, బ్యాక్ పార్ట్ బెల్ట్, వీటికి మెజర్మెంట్స్ అనేది ఒకలాగే ఉంటాయండి. ఏం చేంజ్ అనేది ఉండదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 2 సైజెస్లో డిఫరెన్స్ ఏంటనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మరిన్ని వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక మీదట నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయండి.